అందరికీ వందనాలు. మొదటగా స్టోరీ చెప్పడానికి చేయడానికి దేవునామకు వందనాలు. అలాగే అధ్యక్షుడు రవికి కూడా వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. అలాగే మొదటి ప్రశ్న, ఏ రాజు మృతి పొందిన సంవత్సరమున యెస్యా పరలోక దర్శనం కలిగిన? యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చిన సూచక క్రియ ఏ స్థలంలో చేశారు? యోహాను 2:1. కాలేబు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? 85. యెహోషువ 14:10. బైబిల్లో ఒక స్త్రీ జన్మించింది, మరణించింది, కానీ సమాధి చేయబడలే. ఈ క్వశ్చన్ నేను ముందు ఒకసారి అడిగాను. బైబిల్లో ఒక స్త్రీ జన్మించింది, మరణించింది, కానీ సమాధి చేయబడలే. లోతు వారి ఆదికాండం 19:26. పరలోకమందు ఒక సింహాసనం ఉండేది, దానికి 4 జీవుల ముఖములు ఉండేవి. అవి ఏంటి? అందరొద్దు. సింహం, దూడ, మనిషి, పక్షిరాజు. ప్రకటన గ్రంథం 4:7. ఎవరి గర్భంలో శిశువు గంతులు వేసిన? లోకా 1:41. ఉపవాసం ఉంటే రాత్రి పగలు దేవాలయం విడిచిపెట్టకుండా ప్రార్థనలో గడిపిన? లోకా 2:37. ఎవరు హెచ్చింపబడును? ఎవరు హెచ్చింపబడును? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. లోకా 14:11. అంతే. చేయడానికి వస్తున్నారు. దేవుని నామమున వందనాలు. ఇక్కడ ఉన్న వారందరికీ, అయ్యగారికి, అన్నిటికీ, కేరళ ప్రాంతం నుండి వచ్చిన అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. వాట్సాప్ చదువుతున్న ఉషా. జనవరి 25 PM మీటింగ్ జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు సాయంకాలం ఆదివారం సాయంత్రం ప్రభు దేవి కుటుంబంలో ప్రార్థన చక్కగా జరిగింది. సంఘ బిడ్డలు అందరూ విందు ఏర్పరిచారు. అందరికీ ఆనందం కలిగింది. ఫిబ్రవరి 5వ తేదీన స్త్రీల కూడిక జరిగింది. సంఘ బిడ్డలు అందరూ ప్రార్థన చేయాలని విజ్ఞప్తి. ఫిబ్రవరి 10, 11 తేదీన బరంపూర్లో PM మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పాల్గొనడానికి మన పెద్దయ్య గారు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. ఫిబ్రవరి పెద్దయ్య గారు, చిన్నయ్య గారు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. ఫిబ్రవరి 7, 8, 9, 10 తేదీన కేరళ ప్రాంతం నుండి ఒక దైవజనుడు రావడానికి దేవుడు సహాయం చేశారు. ఫిబ్రవరి 8 తేదీ నుండి 10 తేదీ వరకు నిమ్మలపాడు గ్రామంలో ప్రార్థన కూడికలు చక్కగా జరిగాయి. ఆ కూడికల్లో పాల్గొనడానికి మన పెద్దయ్య గారు, మన చిన్నయ్య గారు, కేరళ ప్రాంతం నుండి వచ్చిన అయ్య గారు, సంఘ బిడ్డలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. ఫిబ్రవరి 18 తేదీన బుధవారం చిన్న గౌరీ గారి కుటుంబంలో ప్రార్థన
అందరికీ విందు ఏర్పరిచారు. సంఘ బిడ్డలు అందరూ ఆనందం కలిగింది. ఫిబ్రవరి 19న కృతజ్ఞత కూడికలు జరిగాయి. ప్రతి సోమవారం రోజున విక్రమపురంలో బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి మంగళవారం రోజున అర్థం గ్రామంలో బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి గురువారం శేరసముద్ర వలసలో బైబిల్ స్టడీ జరుగుతుంది. అక్కడికి అందరూ వెళ్ళడానికి విజ్ఞప్తి. మన మోహన్ గారి అమ్మగారికి జ్వరంతో బాధపడుతున్నారు. ఆ అమ్మగారి స్వస్థత కలగాలని సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయండి. జనవరి 23 నెలలో మన సంఘంలో సునీత గారు పడిపోయారు. సంఘ కాపరి అలాగే సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. అలాగే దేవుడు ఆ బిడ్డకి ఎంతో విడుదల ఇచ్చారు. మరలా దేవుడి సన్నిధికి రావడానికి దేవుడు సహాయం చేశారు. కేరళ ప్రాంతం నుండి ప్రెసిడెంట్ శాస్త్రి గారు రావడానికి దేవుడు సాయం చేశారు. దేవుడు సాయం చేశారు. మా సంఘంలో అందరితో మంచి వర్తమానం అందించినందుకు దేవుడి నామాలు వందనాలు. ఇంతతో వార్తలు సమాప్తం. చెప్పడానికి ప్రేమ వాగ్దానం చేపట్టడం సంబంధించిన అధ్యక్షులకి అలాగే దేవుడికి అలాగే మన దయచేతులకి సంఘానికి దేవుడి పేట వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్దిగా చిన్న వాక్యం చదువుతామా? అందరు తెలిసిన వాక్యం కీర్తనాలు 92వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యము ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఇక్కడ ఈ వాక్యం అందరికీ తెలిసిన వాక్యం. దేవుడు ఎందుకంటే యెహోవా నీ కార్యం చేత నీవు నాకు ఏం చేస్తున్నావట? సంతోషపరుచున్నావు. నీ చేతి పని బట్టి నేను ఉత్సాహించుచున్నాను. మన జీవితంలో మనం చూసుకుంటూ ఉంటే ఇక్కడ వాక్యం అనుసరించుకుని మనం చూస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో రకాలుగా మనకి మేళ్లతోటి ఎన్నో ఆపదల నుండి కష్టాల నుండి దేవుడు ఏం చేసిన మనని విడిపించాడు. దేవుడు మనం ఇప్పుడు కూడా వేదనలో మన దేవుడు మనం ఉంచాడా? కొంతసేపు మనం వేదనలో ఉన్న దుఃఖంలో ఉన్న దాంట్లో నుండి మనం ఏం చేస్తాం? దాటించి దేవుడు సంతోషకరంగా చేస్తున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలు చూస్తే అప్పుడు వరకు సరిపోతున్నవారు, అప్పుడు వరకు బానిస బతులు ఉన్నవారు. దేవుడు యోర్దాను నదిని ఎర్ర సముద్రాన్ని దాటించి దేవుడు వారిని ఏం చేశాడు? సంతోషభరితంగా దేవుడు చేసినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు వరకు వారు ఎంతో వేదనతో ఉన్నారు. మనం చూస్తే ఎన్నో అక్కడ చూస్తే కూరగాయలు తిన్నారు, ఎన్నో రకాలుగా వారు తిన్నట్టు మనం చూస్తున్నాం. కానీ అది దాటిన తర్వాత ఉప్పు శత్రువు నుండి వారు దాటిన తర్వాత వేదనకరమైన స్థితిలో బానిసకరమైన స్థితిలో నుండి వారు దాటిన తర్వాత వారు మన్నాను తిన్నారు. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదకరమైన మన్నాను తిన్నారు. దేవుడి ఊరిని పెట్టడం దీని వారు సంతృప్తి లేని జీవితం నుండి వారు ఎక్కడికి వచ్చారు? సంతృప్తికరమైన జీవితంలో దేవుడు వారిని ఏం చేశారు? నడిపించారు. అప్పుడు వారు కష్టపడడం ఒక పూటకి వారికి ఆహారం దొరికింది. కానీ ఇక్కడ దేవునికి మహిమపరచడం ద్వారా వారికి ఏం దొరికింది? ప్రతిదిన ఆహారం దేవుడు వారికి సమృద్ధికి ఇచ్చేవారు. మనం ఎక్కడ మన జీవితంలో మనము ఎక్కడ వేదనతో మనం ఉన్నామో అక్కడే అధిక కలిగిన ఉంటున్నాడు. దేవా నీ ఆలోచన ఎంతో గంభీరంగా మనం ఆలోచించేది ఈ మాటకి ఈ రోజుకే కాదు. దేవుడు మన భవిష్యత్తు కూడా దేవుడు ఏం చేసి ఉన్నాడట? ఆలోచించి ఉన్నాడు. అందుకని మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఏం చేసాను? ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే మన తల్లి గర్భంలో భిన్నంగా అవ్వకుండా దేవుడు మనం ఎరిగి రాబోయే కాలంలో ఎలాగ దేవుడు మనం నడిపించాలని మనం ఇప్పుడు కూడా దేవుడు తన ఆలోచనతో మనని నడిపిస్తున్నాడు. అదే సొలొమోను సాంప్రదాయం దేవాన్ని నడిచే మార్గాన్ని వేడి చేయాలట సారాధన చేసి నాకేసి బోధించని చెప్తున్నాడు. అంటే మన దేవుడికి మనం అప్పగించుకుంటే దేవుడు మనం ఎక్కడ వేదనలో ఉన్నామో దేవుడు అక్కడ మనం ఏం చేస్తాడు? సంతోషకరంగా దేవుడు మారుస్తాడు. అదే పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు కొంతమందికి నేను వేదన ఉన్నాను కదా దేవా, రాబోయే కాలంలో ఇప్పుడు నా ఏడుపుని ఏం చేస్తావట? సంతోషకరంగా మారుస్తావు అంటున్నాడు. ఇదే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న స్థితిని కాకుండా దేవుని మహిమపరచడం మనం చూస్తే దేవుడు తన ఆలోచనల ద్వారా మనం ఏం చేస్తాడట? తృప్తిపరచగల దేవుడు. అదే అక్కడ మన దేవా నా ఆలోచన కొంతమందికి కాదు దేవా, నీ ఆలోచన ఎంతో గొప్ప అని చెప్తున్నాడు దేవుడు.
పౌరుడు చెప్తున్నాడు. అలాగే మనం ఊహించేదానికంటే అత్యధిక మేలుతో సంతోషకరమైన జీవితంతో మనం ఏం చేస్తారు, దేవుడు నడిపించగల సామర్థ్యం. అందుకే మన ఈరోజు మన సంఘాల్లో మన దైవజనుడు చెప్పాడు, ఈ రోజు మన సంఘంలో కొంత మట్టుగా ఉండాలని మనము వేదన పడకుండా, దేవా రాబోయే కాలంలో మాకు గొప్ప సంఘాన్ని మీరు ఇస్తావా, గొప్ప ఆత్మను మీరు ఇస్తారు కదా, మేము ఏం చేస్తుంటారు, దీన్ని బట్టి మేము ఆరాధిస్తాం, నేను ఏం చేస్తాం దేవా కనపరుస్తాం. మనకు సంతోషకరంగా దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు మన ఊహించలేని కంటే ఎక్కువ మేలుతో మనల్ని నడిపించగల సామర్థ్యం. దీన్ని బట్టి దేవునికి ప్రతి క్షణం దేవునికి కృతజ్ఞత స్తుతులు ఉందాం, దేవుని బట్టి ఆనందిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన బైబిల్ చర్చకి దేవుడు దీవించిన దేవుడు దీవించిన చేయడానికి సునీత గారు వస్తాను. చేపట్టకపోతే చెప్పాలి. తప్పకుండా నేను ఎలా చేసినా మీకు చెప్పాలి. అంటే పదం వాక్యం వాక్యం
బంగారు రెండంతా దిగించు రెండు పుస్తకాలు పాతలేమన్నా కొత్తలేమన్నా రెండు అంటే బైబుల్లో రెండో నిబంధన ఏంటి? ఓకే రెండు నెంబర్ చెప్పండి చెప్పనా రెండు ఒకటి విడిచిపెట్టి ఒకటికి తీసుకున్నా అదే ఒకటి విడిచిపెట్టి ఒకటి తీసుకెళ్ళా ఏలియా ఎలిషా పొలబడి పని చేసినాయి ఒకటి విడిచిపెట్టి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వద్దు ఒకటి విడిచిపెట్టి ఒకటి తీసుకున్నావా అబ్రహాము లోతా రూతుది ఓయా రూతు సరే ఇద్దరు కోడలు కోడలు ఉన్నారు ఇక్కడ. చూపింది అయిపోయిందా మూడుదా ఇంకోటి ఏలియా ప్రార్థన చేసిందా క్షత్రియ ప్రార్థన అయిపోయింది. యాక్షన్. అలాగే చెప్తాడు సరి అయితే సరి ఏడు ఏడు ఏడుగురు నిలుచుకున్నారు ఏడు ఏమన్నా పేదలకి వీళ్ళకి సహాయం చేయడానికి అపోస్తల క్రియ ఏడు స్తంభాలా ఓ సంఘానికి ఏడు స్తంభాలా? మారు మనసు బాప్తిస్మం అదేనా సంఘానికి ఏడు స్తంభాలు అదే అది కరెక్టా అదే correct. 7 మార్లు ప్రార్థన సరే ఆమె అయిపోయింది ఈ ఓపికే. ప్రార్థన Prayer. చేతులు ప్రార్థన రండి దాని సాయి పెట్టాం సాయి ఒకసారి ప్రార్థన జాలి ఆ, దేశమే నుంచి ఎరుకోగిల్ల మోసే ప్రార్థన చేయగా హల్లెలూయా చేతులు అమ్మాయి. బండి నుంచి నీరు వస్తుంది. అంకుల్ ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు చేతులు పేతురు యోహాను ప్రార్థనగా బయలుదేరారు పుట్టుడు ఒకటి లేదు హల్లెలూయా ఏడు సంఘాలు నెక్స్ట్ జనాభా వస్తే సంఘం పేరు చెప్తాయి. అందరూ చెప్పండి. ఏడు సంఘాల పేర్లు ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఆమేన్. రివర్స్ ఆడడానికి దేవత్వం చేపట్లకు కాపాడు. దేవుని నామానికి వందనాలు. మన దగ్గర ఇచ్చిన ఘటన వందనాలు. అధ్యక్షుడి వద్ద రవి గారికి నా వందనాలు. 25వ తారీఖున 1/4/2026 పిఎఫ్పికి చేర్పించడానికి సహాయం చేసిన దేవుని స్తోత్రం. ఆంధ్ర అధ్యక్షుడిగా బ్రదర్ రాజు గారు కార్యక్రమాన్ని నడిపించారు. సంఘం పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా జయమ్మ పాట పాడారు. తర్వాత న్యూ సిస్టర్ దేవి చెప్పారు. తర్వాత సిస్టర్ ఉషా గారు 12 నెలల పేర్లు చెప్పారు. శరీర క్రియలను శ్రీలత గారు చెప్పారు. తర్వాత కొత్త నిబంధన రాసి ఉన్నాక తర్వాత నెలలో రాసుందా తర్వాత చెప్పండి తర్వాత డాడ్ చేసి తీసేయాలి.
నెక్స్ట్ క్లాస్ కొత్త నిబంధన పేర్లు సిస్టర్ సరసా గారు చెప్పారు. చివరిగా పాస్టర్ సిఆర్ చౌరయ్య గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 30 మంది మరియు ఆ దినం వచ్చిన కానుకలు 130 రూపాయలు. తర్వాత ఉందా అది మీరు ఫస్ట్ చెప్పారు. ఉన్నది నేను రిపోర్ట్ లో రాశాను రాశాను. ఎందుకండి అలా ఇదే రాయలేదు. హలో సారీ మనపురం వెళ్ళారు మీటింగ్కి 2000 ఖర్చు అయింది. అది రాస్తే సరిపోతుంది. అది ఇవ్వలేదు. సరే అండి అదొకటి కనపండి. ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పు. లాస్ట్ టైం యాడ్ చేయాలా? అది 11వ తారీఖున కాదు కాదు నేను అనేది ఇప్పుడు ప్రోగ్రామ్ చేయను యాడ్ చేయాలి. మరి యాడ్ చేయకూడదు నేను చేయట్లేదు. నెక్స్ట్ చదివారు కదా నేను అనేది ఈ వారం చేయను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ టైం ట్రాన్స్ఫర్ చేద్దామా. సంతకం అని పాస్ చేసిందా రాశాను అని చేస్తాను. వచ్చిన వారు చెప్పండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వాట్ ఎవరు ఆట అక్క అక్క కూడా సిస్టర్స్ సాంగ్ రిఫరెన్స్ ఏసారి చేయలేదు. ఇంకా పిల్లలకి వచ్చే అదే సాంగ్ రిఫరెన్స్ ఎవరు చేస్తారు? రవి ఉన్నాడు. లతాశ్రీ సాంగ్ రిఫరెన్స్ అంటే ఒక పాటకు ఎక్కడ వాక్యాలు ఉన్నాయి ఇది చెప్పాలి. రోజా సాంగ్ రిఫరెన్స్ రోజక్క క్విజ్ బైబిల్ తీసుకు బైబిల్ క్విజ్ ప్రభు న్యూస్ న్యూస్ బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారు? ఏం చేసావు? నిత్య ప్రోగ్రామ్ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నా. రాత్రి రికార్డర్లు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సరే లాస్ట్ టైం దాంట్లో రికార్డ్ చేస్తే రాలేదు. అవును నెక్స్ట్ టైం ఎవరు ప్రోగ్రామ్ స్కిప్ చేస్తే అక్కడ డబ్బా వస్తే 500 వేసేయండి. అవును అంతే 500 ఫైనల్. అందులో 500 రూపీస్ ఎవరు స్కిప్ చేస్తే వాళ్ళు. ఇంకా రాజు కొత్తపేట రాజు. ఇంకా 10 కంఠస్థ వాక్యాలు అట్లా అదేనంటే వాక్య మత్సరం. ఇద్దరు సహోదరులు ఎవరైనా ఇద్దరు నిలబడి వాక్యం చెప్పడం పోటీ చేసి కాంపిటీషన్ అది వేరే ఇద్దరికి ఎంత వీలుకోదు. ప్రేమ అంటే ప్రేమతో కాబట్టి గౌరవం అనుకున్న ప్రేమ అది ప్రేమ అన్నా అట్లా బిడ్డ ప్రేమతో ప్రేమగా ఉషాక చెప్పాడు ప్రోగ్రామ్ చేయడంలో అయ్యోలో లేకపోతే మోకాలు దాంట్లో పిల్లలు 29 యాక్షన్ సాంగ్
అన్ని అవి ముగ్గురు సండే స్కూల్ బ్యాచ్ చెన్నవి అవి రాజన్ మన బ్లెస్సింగ్ తప్ప బ్లెస్సింగ్ అది అల్లలు కాదు సాక్షి అంటే ఇంకేం ప్రోగ్రామ్ యాడ్ చేయమని చెప్తే యాడ్ చేస్తాం. బైబిల్ రీడింగ్ ఒక ఐదారు వాక్యం చెప్తారు, ఎవరు ఫస్ట్ తీసి చదువుతారు. అధ్యాయం వచనం చెప్పినప్పుడు ఎవరు మొదట తీసి చదువుతారో వాళ్ళకి అది కూడా బైబిల్ మూసి తర్వాత తెరవాలి మధ్య చెయ్యి మన సంబంధం లేదు అని ఇంకేమన్నా ప్రోగ్రామ్ మార్చ్ 29 500 ఫైన్ అని కూడా నెక్స్ట్ మంత్ 29 వచ్చే నెల 29వ తారీఖు స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అని అచ్చితే నా ముందు ఉన్నారు అమృత నా చెరువది నేచ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ సాసక్ సూపర్ స్పెషల్ ప్రోగ్రామ్ బాగా ప్రోగ్రామ్ చేస్తావా సాంగ్ ఓకే మళ్ళీ ప్రోగ్రామ్ చెప్తాను. శ్రీపతి 500 రెడీ చేసి సరే